దేవుడు లోకమును ఎంతో ప్రేమించినని చెప్పాడు కదా. ఆయన లోకము నువ్వే. నువ్వు లోకమును ఎందుకు ప్రేమించొద్దని చెప్పాడు తెలుసా? నీ లోకము డబ్బు. లోకమునైనను లోకములో ఉన్నదానినైనను, కానీ దేవుడు లోకమును ఎంతో, ఎందుకంటే దేవునికి లోకము మనమే. ఆయన ప్రేమించాడు. అనేక మార్లు ఉగ్రత భూమి మీదకి వచ్చింది, కానీ మనుషులను మిగుల్చుకున్నాడు. ఎందుకో తెలుసా? ఏదో ఒక తరము పరిశుద్ధులుగా జీవించరంటావా? ఏదో ఒక తరము నా రాజ్యం కట్టబడదా అని ఇప్పుడు మన తరం వచ్చింది. ఈ తరములో మనము దేవుని రాజ్యవాసులుగా నియమించుదుగాక. ఆమేన్. ఈ లోకానుసారమైన రాజుల వలె కాకుండా రాజులైన యాజక సమూహము వలె జయించుదుముగాక. దేవుని ప్రేమ కావాలన్న వాళ్ళ చేతులు పైకెత్తండి. చూడండి, ఈ లోకమును జయించిన విజయము మన విశ్వాసం. మన విశ్వాసం ఏంటి? ఆయన మనలో ఉన్నాడు. చెప్పండి, ఆయన నన్ను విడవడు. నేను వదిలేసినా కూడా నన్ను వదలడు.